ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం ఏంటి? కేసు యొక్క ఉద్దేశ్యం 105, 106 ఆ సెక్షన్‌లు ఏం చెప్తాయంటే, డ్రైవర్ లేదా అందులో ప్రయాణిస్తున్నోళ్ళు ఇంటెన్షనల్‌గా హ్మ్. గాయపరచాలని. డాష్ చేయడం. అంటే యాక్సిడెంట్ చేయడం. ఇది కేసు యొక్క అంటే ఇది నాన్ బెయిలబుల్ కేసు. ఈ సెక్షన్ పెట్టేస్తే. హ్మ్. మామూలుగా అయితే కేసులు ఎట్లుంటాయంటే యాక్సిడెంట్‌లో ర్యాష్ డ్రైవింగ్ ఆర్ ఇర్రెస్పాన్సిబిలిటీ నిర్లక్ష్యంతో కూడుకున్న అది కూడా నేషనల్ హైవేలో జరుగుతుంటాయి. లేదా మామూలు అవును. హైవేలో జరుగుతుంటాయి. హ్మ్. ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ అనలేం. ఎందుకంటే వేలాది మంది ప్రజలున్నారు. రెండోది ర్యాష్ డ్రైవింగ్ చేయలేడు కూడా ఒక డ్రైవర్. ఎందుకంటే మొత్తం వందలాది మంది వెహికల్స్ కూడా ఉంటాయి కదా! హ్మ్. నాయకుడు పోతున్నాడు. ఎట్లా పడితే అట్లా పోలేరు. నిర్లక్ష్యం కూడా భయమేస్తున్నాడు. వీవీఐపీ ఉన్నాడు. ఇట్లాంటి చోట్ల ఆ కేసే నిలవదే. అలాంటిది ఇంటెన్షనల్‌గా ఒక వ్యక్తిని కొట్టడానికి పోయినారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి తనను అభిమానించాం, ప్రాణానికి ప్రాణంగా అభిమానించే కొట్టేస్తాడా? ఏం ఇంటెన్షన్ ఉంటుంది? తనను హ్మ్. ప్రేమించే వాళ్ళని డాష్ చేయాల్సినంత అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంటుంది? ఆడి ఉద్దేశ్యం ఏందంటే ప్రభుత్వానికి ఇంటెన్షన్ ఉంది. అదేంటంటే నాన్ బెయిలబుల్ కేస్ పెట్టి లోపలేయొచ్చు.